హీరోయిన్ సమంత రెండో పెళ్లి వెనుక ఉన్న భయంకరమైన నిజాలు ఏమిటి? సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణాలు ఎవరు? సమంత సినిమా అవకాశాల కోసం ఎవరెవరితో ప్రేమాయణం నడిపింది అని నమ్మలేని నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోని ఒక్క లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సమంత ఋతుప్రభు ఈమె 1987 ఏప్రిల్ 28న తమిళనాడులోని చెన్నైలో ఒక క్రిస్టియన్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి జోసెఫ్ ప్రభు, తల్లి నీట్ ప్రభు. ఈమెకు జోనాల్, డేవిడ్ అనే ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు. ఇక సమంత తల్లిదండ్రులు కేరళకు చెందిన వారై ఉన్నప్పటికీ పని నిమిత్తం చెన్నైకి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక అలా ఈమె తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తే తల్లి కూడా జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేది. ఇక సమంత తన స్కూలింగ్ ని చెన్నైలోని హోలీ ఏంజెల్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ స్కూల్లో చదివింది. చదువులో సమంత చురుగ్గా ఉన్నప్పటికీ చిన్నప్పటి నుంచి ఈమెకు మోడలింగ్, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ చాలా ఉండేది. కానీ ఈమె తండ్రి చాలా స్ట్రిక్ట్ గా ఉండడంతో తన చదువుపై దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఇక ఇది ఇలా ఉన్నప్పుడే స్టెల్లా మేరీస్ అనే కాలేజ్ లో సమంత డిగ్రీ చేస్తున్నప్పుడు ఇంట్లో ఖర్చులకు డబ్బులు ఇవ్వకపోవడంతో తన తోటి స్టూడెంట్స్ మోడలింగ్ చేస్తూ డబ్బులు సంపాదించడం చూసిన సమంత తాను కూడా మోడలింగ్ చేయాలని డిసైడ్ అయ్యింది. అలా ఒక మోడలింగ్ ఏజెన్సీలో జాయిన్ అయిన తాను రాంప్ వాక్ చేస్తూ డబ్బులు సంపాదించేది. ఇక అక్కడే రవివర్మ అనే అడ్వర్టైజర్ మేనేజర్ ని కలవగా వీరిద్దరి మధ్య మంచి పరిచయం పెరిగింది. ఈ పరిచయం కారణంగానే అతను సమంతను కొన్ని యాడ్స్ లో మోడల్ గా తీసుకోవడం జరిగింది. అలా టెక్స్టైల్, జ్యువెలరీ యాడ్స్ లో చేసిన సమంతకి అంతగా డబ్బు కానీ ఫేమస్ కానీ రాకపోవడంతో సినిమాల్లో నటించాలని అనుకుంది. కానీ ఆమె తండ్రి అందుకు ఒప్పుకోకపోవడంతో ఇదే విషయంపై ఇంట్లో రోజు ఏదో ఒక గొడవ మొదలయ్యేది. ఇలా ఈ గొడవలతో విసుగు చెందిన సమంత ఇంటిని వదిలేసి చెన్నైలో ఒక రూమును రెంటుకు తీసుకొని అక్కడే ఉండేది. అలా రవివర్మకి సమంతతో పెరిగిన మంచి అండర్స్టాండింగ్ కారణంగా తాను తీయబోయే మొదటి మూవీలో రాహుల్ రవీంద్రాని హీరోగా, సమంత అని హీరోయిన్ గా పెట్టి మాస్కోవిన్ కావేరి అనే మూవీని ప్లాన్ చేశాడు. ఈ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల రిలీజ్ అవ్వకుండానే ఆగిపోయింది. దీంతో రవివర్మ తనకి స్నేహితుడు, డైరెక్టర్ అయిన గౌతమ్ మీనన్ కి సమంతను పరిచయం చేశాడు. అప్పటి నుంచి గౌతమ్ మీనన్ కి సమంతకి మంచి అండర్స్టాండింగ్ పెరిగి ఆ అండర్స్టాండింగ్ కాస్త సాన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలు పెట్టారు. అలా 2 years డేట్ చేసిన తర్వాత 2009లో ఏమ్మాయ చేసావే అనే మూవీలో సమంతకి యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అప్పటి నుంచి గౌతమ్ మీనన్ కంట్రోల్లో ఉన్న సమంత అతను చెప్పిన సినిమాలు చేస్తూ మాత్రమే వచ్చింది. ఇక ఏమ్మాయ చేసావే మూవీ 2010 ఫిబ్రవరి 20న రిలీజ్ అయి హిట్ అయిన తర్వాత తమిళ్లో నటించిన మూవీస్ అన్ని ఫ్లాప్ అయ్యాయి. దీంతో తన దృష్టిని తెలుగు సినిమాల వైపు పెట్టింది. అలా జూనియర్ ఎన్టీఆర్ తో బృందావనం అనే మూవీని చేయగా ఆ మూవీ హిట్ అవ్వకపోయినా కానీ మహేష్ బాబు దూకుడు మూవీలో సమంతకి యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక గౌతమ్ మీనన్ తో ఉన్న మంచి అండర్స్టాండింగ్ కారణంగా వీరిద్దరూ చెన్నైలోని ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ ఉంటూ వచ్చారు. అప్పటికే గౌతమ్ మీనన్ కి ప్రీతి అనే అమ్మాయితో పెళ్లి అవగా వీరి అన్యోన్యమైన జీవితానికి గుర్తుగా 3 అబ్బాయిలు జన్మించారు. అయినప్పటికీ అదంతా పట్టించుకోకుండా గౌతమ్ మీనన్ సమంతతో సీరియస్ రిలేషన్షిప్ లో ఉంటూ తన ఇంటికి కూడా వెళ్ళకపోవడంతో గౌతమ్ మీనన్ భార్యకి విషయం తెలిసి వాళ్ళిద్దరూ ఉంటున్న ఫ్లాట్ కు వెళ్లి అందరి ముందు సమంతని నోటికొచ్చినట్టు తిట్టి ఆమె మీద చెయ్యి వేసుకోవడంతో మరుసటి రోజు ఈ వార్తలు మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఈ అవమానాన్ని తట్టుకోలేక సమంత చెన్నైని వదిలేసి హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయ్యింది. అలా తెలుగులో దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు 2012లో రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో సమంతకి తెలుగులో స్టార్ హీరోలతో యాక్ట్ చేసే ఛాన్స్ వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఒక హీరోయిన్ ఎన్ని స్టార్ హిట్ మూవీస్ ఇచ్చినా స్టార్ డైరెక్టర్స్ తో, స్టార్ హీరోలతో నెక్స్ట్ మూవీస్ లో యాక్ట్ చేయాలంటే వారితో క్లోజ్ గా ఉంటేనే సాధ్యం అవుతుంది. ఇక ఇదిలా ఉన్నప్పుడే 2009 నుంచి శృతి హాసన్ తో సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్న సిద్ధార్థ ఎప్పుడైతే జబర్దస్త్ మూవీని సమంతతో చేశాడో అప్పటి నుంచి వీళ్ళిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలు పెట్టారు. దీంతో శృతి హాసన్ సిద్ధార్థతో ఉన్న రిలేషన్షిప్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది.
అయినా ఇదంతా పట్టించుకొని సిద్ధార్థ సమంతతో క్లోజ్ గా ఉండడంతో అతను నటించిన ఎనర్జీ పవర్ అనే మూవీలో సమంత గెస్ట్ రోల్ లో కూడా నటించడం జరిగింది. ఇక అలా రోజు రోజుకి సమంత సిద్ధార్థతో పీకల్లోతు ప్రేమలో పడి అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అందుకు కాను వీరిద్దరూ కొన్ని టెంపుల్స్ కు వెళ్లి పూజలు చేయించడంతో రహస్యంగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని వార్తలు మీడియాలో హల్చల్ అయ్యాయి. ఆ వార్తలపై వీళ్ళు స్పందించకపోవడంతో అందరూ ఈ వార్తలు నిజమని నమ్మారు. ఇక ఇదిలా ఉంటే అమ్మాయి విషయంలో ఊసరవెల్లిలా రంగులు మార్చే సిద్ధార్థ వెనుక్కులే వరకే అనే మూవీ చేసేటప్పుడు దీపా సదూరి అనే కన్నడ హీరోయిన్ తో సీక్రెట్ గా డేట్ చేయడంతో ఈ విషయం సమంతకి తెలిసి హార్ట్ బ్రేక్ అయ్యింది. ఇదే విషయంపై వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరగడంతో సిద్ధార్థ సమంత బ్రేకప్ చేసుకున్నారు. ఇక అలా 2 years ప్రేమకి ఫుల్ స్టాప్ పడడంతో సమంత మానసికంగా కృంగిపోయి చెడు అలవాట్లకు బానిస అయ్యింది. అలా అత్తారింటికి దారిది షూటింగ్ సమయంలో సమంతకి డైరెక్టర్ త్రివిక్రమ్ తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కారణంగానే సన్ ఆఫ్ సత్యమూర్తి అనే మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఛాన్స్ల కోసమే డైరెక్టర్ హీరోయిన్ మధ్య అండర్స్టాండింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇది మాత్రమే కాకుండా సమంత పేరు హీరో విజయ్, శివకార్తికేయ హీరోలతో వినిపించింది. అలా వినిపించడం సినిమా ఇండస్ట్రీలో కామన్ కాబట్టి ఎవరు అంతగా పట్టించుకోలేదు. ఇక సిద్ధార్థతో బ్రేకప్ తర్వాత నిజమైన ప్రేమ కోసం తపిస్తున్న సమంత అదే సమయంలో ఆటో నగర్ సూర్య అనే మూవీ షూటింగ్ లో హీరో నాగచైతన్యను మరోసారి కలవడం జరిగింది. ఇక ఏం మాయ చేసావే మూవీ టైంలోనే నాగచైతన్యకి సమంతపై క్రష్ ఉన్నప్పటికీ ఈమెకి డైరెక్టర్ గౌతమ్ మీనన్ కి ఉన్న రిలేషన్స్ కారణంగా అతను తన ఫీలింగ్స్ ని సమంతకు చెప్పుకోలేకపోయాడు. ఇక అలా ఆటో నగర్ సూర్య షూటింగ్ సమయంలో సమంతకి ప్రపోజ్ చేయాలని నాగచైతన్య ఈమెతో క్లోజ్ గా ఉండేవాడు. అలా రోజు రోజుకి వీరిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వక ముందే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా ఆ తర్వాత మన మూవీ కూడా కలిసి చేయడంతో సమంత నాగచైతన్య సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు అన్ని చోట్ల హల్చల్ అయ్యాయి. ఇక దానికి తోడు వీళ్ళిద్దరూ కలిసి చెట్టా పట్టాలేసుకొని వెకేషన్స్ కి, పార్టీస్ కి, ఫంక్షన్స్ కి వెళ్తూ ఉండేవారు. ఇక అలా ఎప్పుడైతే సమంత నాగచైతన్యతో సీరియస్ రిలేషన్షిప్ లో ఉంది అనే వార్తలు స్ప్రెడ్ అయ్యాయో అప్పటి నుంచి ఈమెకు స్టార్ ప్రొడక్షన్స్ నుంచి, స్టార్ డైరెక్టర్స్ నుంచి చాలా ఆఫర్స్ రావడం తగ్గిపోయాయి. ఇక అలా సమంత నాగచైతన్యతో పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంది. నాగార్జున ఫ్యామిలీకి సమంత ఫాస్ట్ గురించి తెలిసి ముందుగా ఒప్పుకోలేదు. కానీ నాగచైతన్య మాత్రం పట్టు వదిలని విక్రమార్కుల్లాగా ఉండడంతో వేరే దారి లేక సమంత పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదు అని కండిషన్ పెట్టి ఆ పెళ్లికి ఒప్పుకోవడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే పెళ్లికి ముందు రంగస్థలం, మహానటి, జనతా గ్యారేజ్, రాజుగారి గది 2 మూవీస్ లో చేయగా సమంత నాగచైతన్య పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఇక పెళ్లి తర్వాత ఈ మూవీస్ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో అటు తెలుగులో ఇటు తమిళంలో మూవీ ఛాన్సెస్ ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. కానీ పెళ్లి తర్వాత యాక్ట్ చేయకూడదు అనే కండిషన్ ఉండడంతో సమంతకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండేది. ఇక ఇదే సమయంలో సమంత నాగచైతన్య వేరే కాపురం పెట్టి పిల్లలు పుట్టే వరకు సినిమాల్లో యాక్ట్ చేస్తానని సమంత నాగచైతన్యను ఒప్పించింది. అప్పటి నుంచి సినిమాల్లో యాక్ట్ చేయడం మొదలు పెట్టింది. ఇదిలా ఉంటే రాజ్ నిడుమూరి మరియు డికే కృష్ణ కన్నడలో ఫ్యామిలీ మెన్ అనే సిరీస్ ని ఇద్దరూ కలిసి ప్రొడ్యూసర్ కమ్ డైరెక్షన్ లో చేయగా ఈ సిరీస్ అమెజాన్ లో రిలీజ్ అయి ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని భాషల్లో మంచి ఆదరణ పొందింది. దీంతో ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ ని ప్లాన్ చేసి అందులో సమంతని వన్ ఆఫ్ ద హీరోయిన్ గా పెట్టుకోవాలని సమంతను కాంటాక్ట్ అవ్వగా అందులో క్యారెక్టర్ నాగచైతన్యకు నచ్చకపోవడంతో వద్దు అని చెప్పిన అప్పటికి ఫ్యామిలీ మెన్ 1 ఇండియా లెవెల్లో మంచి ఆదరణ పొందడంతో పార్ట్ 2 తో తాను కూడా పాన్ ఇండియా వైజ్ గా మంచి గుర్తింపు పొందొచ్చని సమంత ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ కి సైన్ చేసింది. ఇక అప్పటి నుంచి సమంతకి నాగచైతన్యకు మధ్య మనస్పర్ధలు మొదలై ఇక ఈ సిరీస్ జరుగుతున్నప్పుడే సమంత ఫోన్ ట్యాప్ చేశారని, అందులో ఈమె డైరెక్టర్ రాజ్ తో క్లోజ్ గా మాట్లాడే మాటలు రికార్డ్ చేసి సమంతను బ్లాక్ మెయిల్ చేసిన ఆమె అంతగా పట్టించుకోలేదని, దీంతో ట్యాపింగ్ చేసిన వారు డైరెక్టర్ గా నాగచైతన్య మరియు నాగార్జునకు పంపించడంతో అక్కినేని ఫ్యామిలీకి సమంతకి అప్పటి నుంచి కోల్డ్ వార్ స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. షూటింగుల్లో బిజీ అయి నాగచైతన్యను పట్టించుకోకపోవడం, అందుకు తోడు సమంత రాజ్ నిడుమూరి డైరెక్షన్ లోనే మరో సిరీస్ ని సైన్ చేయడంతో నాగచైతన్య సమంతకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇక ఫోన్ టాపింగ్ ఆడియోల్లో సమంత డైరెక్ట్ గా దొరికిపోవడంతో వీళ్ళిద్దరికి ఫ్యామిలీ కోర్ట్ 2021లో విడాకులని మంజూరు చేసింది. ఇక ఆ విడాకుల తర్వాత తన సత్తా ఏంటో చాటాలనుకున్న సమంత పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ ను కూడా చేయడంతో అప్పటి నుంచి ఈమె విమర్శలకు గురవుతూనే ఉంది.
అయితే సమంత రీసెంట్ గానే డిసెంబర్ 3, 2025లో రాజ్ నిడుమూరితో రెండో వివాహం చేసుకుంది. మీకు సమంత నటించిన మూవీస్ లో ఏ మూవీ ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.